అరే జూనియరు, అమ్మయ్య నిజంగా చెప్పిందా ర్యాట్స్కి నేనంటే ఇష్టం? అరే నీ సెందుకి అన్న ఇది లేదున్నట్టు ఎందుకు చెప్తా? అదేలే. ఏం ఫికర్ పడకన్నా అన్నీ సెట్ అయిపోతాయి. నువ్వు డైరెక్టర్ అయ్యే న్యూస్ గిట్ వస్తే చూడు. అంతేనంటావా? 100% సత్యం అన్నా. సరే నిమిషం ఆగే మరి. హాయ్ ఆమ్యా. యా వేర్ యూ? యా ఇన్ 1 hour. ఓకే రైట్. అన్నా ఏదన్నా ఒట్టేసుంటే తీసి గట్టు మీద పెట్టు, సరేనా? హే ఆనంద్, నిన్న నా కోసం రెస్టారెంట్ వచ్చిపోయినావు అంటే కదా? అంటే బయటకు వెళ్తూ డ్రింక్ కోసం నాగే, నువ్వు కనపడలే. మొన్న నైట్ నిద్ర పట్టలే, సో వర్క్ ఎగ్గొట్టినా. ఓ నైస్ టు సీ యూ నౌ. సేమ్ పిన్. నీకు పత్తాల్లో ఒకటి క్వీన్ రాదన్నా. ఏయ్ వేసేసినది. షో బ్రదర్, అప్పున్ का लड़की है. शुक्रिया. ए अमी, आ भैया बाथरूम कहाँ है रे? అమి ఉండు నేను పోతా. బడే మియా ఆరు. ఓకే లెట్స్ కాల్ ఇట్ ఎ డే. ఇంకా చాలు. మంగ్లీ మాదా దగ్గర దగ్గర యార్ కదా. ఈరోజు మీరంతా మా రెస్టారెంట్కి రండి కదా. ఓ గ్రేట్. మరి అక్కడ ఐటమ్స్ ఏం పెట్టిస్తున్నావు? థాయ్ ఫిష్ కర్రీ విత్ కోకోనట్ రైస్, ఇంకా సూషీ. హే నాకు సూషీ అంటే ఇష్టం. ఆనంద్, ఈరోజు మార్నింగ్ మా అమ్మతో మాట్లాడినా, నీ గురించి కూడా చెప్పిన. చాలా హ్యాపీ ఆమె. ఫ్రైడే సాటర్డే లీవ్ పెట్టేసిన. ఆమెను చూడనీకి పోదామా? మస్తు ఖుషి అయింది. లేదు, ఇప్పుడు ఎలా కుదురుతుంది? వీకెండ్ వాడి పెళ్ళి కదా. ఎవరి పెళ్ళి? ఏంటి పెళ్ళెవరిది? ఇంకేం చెప్పకు నాకు. ఆనెస్ట్గా నిజం చెప్పాను. ప్లీజ్ నీకు వేరే ఏదైనా స్టోరీ చెప్పొచ్చు కదా. డోంట్ టచ్ మీ, ప్లీజ్ డోంట్ టచ్ మీ. నా తప్పే ఉంది. ముందు నన్ను ఇంటికాడ దింపు. రాట్స్. వాడికంటే నువ్వు డేంజరస్ దా పెట్టినందుకు. వాడు ఆనియాతో ఏమేం చెప్పిండో అసలు ఐడియా ఉందా నీకు? వాడు యాక్టర్, ఏమైనా చెప్తాడు. ఫస్ట్ టైం ఆయన గుండెని ఈమె టచ్ చేసిందంట, అస్సలు వదిలిండలేడంట. గోవాకి షిఫ్ట్ కూడా అయిపోతాడంట. మరి చిన్నారి పెళ్లి కొడుకు ఇలాంటి యాసు. నాతో కూడా అదే అన్నాడు. ఇన్ఫ్యాక్ట్ వాడు పెళ్లి గురించి కూడా ఇంకా డైలమాలో ఉన్నాడు. నిజం రాజ్, ప్లీజ్ బిలీవ్ మీ. ఈ విషయం నేను నిన్న రాత్రి చెప్దాం అనుకున్నాను. బట్ బెడ్ మీద అదంతా కానిచ్చి అప్పుడు చెప్దాం అనుకున్నావు నువ్వు. ఓ నో రాట్స్. యా నో.